కేరళలో ఏం జరుగుతుందో అంతు చిక్కడం లేదు. తాజాగా ఆ రాష్ట్రంలో హమాస్ పోస్టర్లు వెలిశాయి. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే మరణానికి సంఘీభావంగా రాష్ట్రంలో అక్కడక్కడ పోస్టర్లు ప్రచురించారు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ పోస్టర్లు ప్రచురించింది. దీంతో కేరళలో మరో PFI లాగా ఈ సంస్థ తయారవుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద OTTగా మీ ముందుకొచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ QR కోడ్ను స్కాన్ చేసి NH Prime OTTలోకి లాగిన్ అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఇక స్టోరీలోకి వెళ్తే, కేరళలో రాడికల్ ఇస్లామిక్ సంస్థలు అనేకం ఉన్నాయి. అందులో SIO కూడా ఒకటి. విద్యార్థి సంఘం పేరిట మనుగడలో ఉన్న ఈ సంస్థ విద్యార్థుల్లో దేశ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తోంది. ఈ సంస్థ విద్యార్థుల్లో ద్వేష భావాన్ని ఎంతగా నూరిపోస్తోందో తెలియాలంటే మహారాష్ట్రలో ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ సల్మాన్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి పరిశీలిద్దాం. 2018లో చేసిన ఈ ప్రసంగంలో భారత్లోని ప్రజలంతా ముస్లింలను మైనార్టీలుగా భావిస్తున్నారని, కానీ తాము మైనార్టీలు కాదు మెజార్టీలు అన్నాడు. తాము 14% ఉన్నామని, మెజార్టీలుగా ఉన్న 80% హిందువులు 6000 కులాలుగా విడిపోయారని, అందుకే వారంతా ఏకం కాలేరని, దీంతో పోల్చుకుంటే ముస్లింలే అసలైన మెజార్టీ అన్నాడు. భారత్లో ఒకప్పుడు 7% మాత్రమే ముస్లింలు ఉండేవారని, ఇప్పుడు తాము 14%కి పెరిగామన్నారు. భారత్ను ముస్లిం పాలకులు 800 ఏళ్లు పాలించారని, ప్రస్తుతం కేంద్రంలో ఓ 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదన్నారు. ఇప్పుడు తాము బాధపడాల్సిన అవసరం లేదని, దేశంలో ఇస్లామిక్ విప్లవం కోసం ముస్లింలంతా ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇందుకు ముస్లింలంతా అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలన్నారు. విద్యార్థుల్లో ఇంతగా ద్వేషభావం, మత మౌఢ్యాన్ని నింపిన అహ్మద్ వంటి వ్యక్తులు ఈ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నారంటే సంస్థ కార్యకలాపాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఇస్లామిక్ సంస్థలన్నీ విద్యార్థుల నుంచి పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. PFI కూడా ఇదే తరహా విద్యార్థి సంఘంగా పనిచేసింది. కేరళ కేంద్రంగా PFI పుట్టుకొచ్చింది. 2001లో సిమి ఉగ్రవాద సంస్థను నిషేధించగా అదే నాయకులు PFIని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థుల్లో విషబీజాలు నాటేందుకు సిద్ధమయ్యారు. భారత్లో ముస్లింలు క్షేమంగా లేరని, ఇందుకు యుద్ధం చేయాలన్నది ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అంతేకాదు 2047 కల్లా దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు కూడా రూపొందించింది. ఇందుకు యువతలో ఆయుధ శిక్షణ ఇస్తూ వచ్చింది. తెలంగాణలోనూ కరాటే సెంటర్ల పేరిట PFI యువతకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చింది. కేరళ, కర్ణాటకలో ఎన్నో హత్యలకు కారణమైంది. బజరంగ్ దళ్, RSS కార్యకర్తల్ని ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ హత్యల్లో ప్రధాన నిందితులంతా PFI ద్వారా ప్రేరేపితమైన వారే అని తెలుస్తోంది. కేవలం ఇదే కాదు, PFI అనుబంధ సంస్థ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కూడా విద్యార్థుల్లో విషబీజాలు నాటింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా విద్యార్థినులకు హిజాబ్ విషయంలో తిరుగుబాటు తెచ్చేలా ప్రోత్సహించింది. కర్ణాటకలో హిజాబ్ ఉద్యమానికి ఈ క్యాంపస్ ఫ్రంట్ కీలక పాత్ర పోషించింది. కేరళలో గత చరిత్రను పరిశీలిస్తే ఇటువంటి ఉగ్రవాద సంస్థలు ఎన్నో పనిచేస్తున్నాయి. సిమి ఉగ్రవాద సంస్థను నిషేధించడానికి ముందు కూడా ఈ సంస్థకు కేరళలోనే ఎక్కువగా పట్టు ఉండేది. నిజానికి అక్కడి రాజకీయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలకు సంస్థాగతంగా బలం ఉంది. ఈ రెండు పార్టీలే అక్కడ అధికారాన్ని చేపడుతున్నాయి. గతంలో ఒకసారి కాంగ్రెస్, ఒకసారి కమ్యూనిస్టులు ఇలా ఆల్టర్నేట్గా గెలుస్తూ వచ్చేవారు. చివరిసారి మాత్రమే కమ్యూనిస్టులు వరుసగా అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలో క్రిస్టియన్లు, ముస్లింల జనాభా కూడా ఎక్కువే. అందుకే ఓటు బ్యాంకు కోసం రెండు పార్టీలు వీరి కోసం తాపత్రయపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంకు కీలకంగా ఉంది. అందుకే ఆ పార్టీ రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు తెర వెనుక నుంచి మద్దతిస్తోంది. గతంలో PFIని నిషేధించినప్పుడు సైతం పరోక్షంగా తప్పుపట్టింది. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరిచేందుకు ఎటువంటి వివాదం లేని బజరంగ్ దళ్ లాంటి సంస్థను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక కమ్యూనిస్టు ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నా పెద్దగా చర్యలేమీ తీసుకోవడం లేదు. ఈ పార్టీకి క్రిస్టియన్లు సంస్థాగతంగా బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నా కూడా ముస్లింల కోసం కూడా తాపత్రయపడుతోంది. అందుకే ముస్లింల పట్ల బుజ్జగింపు ధోరణి పాటిస్తోంది. నిజానికి ముస్లింలలో అందరూ మంచివారే ఉన్నారు. వారిలో ఎవరు కూడా హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వాలని అనుకోరు. కానీ కొన్ని రాడికల్ ఇస్లామిక్ సంస్థలు మాత్రం విద్యార్థుల్లో విషబీజాలు నాటుతున్నాయి. విద్యార్థి దశలో ఏ విషయం పట్ల పూర్తిగా అవగాహన ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ సంస్థలు వారిలో విషబీజాలు నాటుతున్నాయి. దీన్ని అడ్డుకోవాల్సింది ప్రభుత్వాలే, కానీ అది జరగడం లేదు. అందుకే హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన పోస్టర్లు మన దేశంలోనూ కనిపిస్తున్నాయి. దీనికి ఎప్పుడు చెక్కుపడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.